ప్రభుత్వం మద్యం పాలసీ మారుస్తున్న సందర్భంగా మద్యం షాపుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాజోలు మలికిపురంలో ఉన్న మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేశారు. మలికిపురం సెంటర్ గాంధీ విగ్రహం నుంచి పూలే అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా ఉపాధి కోల్పోతే రోడ్డున పడుతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, కరోనా కాలంలో అసలు ఎవరు కూడా బయటకు రాలేని టైంలో కూడా మేము ఉద్యోగాలు చేసి ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా తగ్గకుండా అన్నవంటి మేము ప్రభుత్వానికి సహాయం చేశాము. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మేము ఇదే ఉద్యోగాలని ప్రామాణికంగా చేసుకుని 18,000 మంది మేము దీని పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు నూతన మద్య పాలసీ ఏది తీసుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం, దాన్ని మేము ఏమి వ్యతిరేకం కాదు. కానీ మాకు ఎవరైతే మేము అందరూ చదువుకున్న పిల్లలం కాబట్టి, చదువుకున్న వ్యక్తులం కాబట్టి మాకందరికీ కూడా ప్రభుత్వంలో మిగతా అవుట్ సోర్సింగ్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో మమ్మల్ని ఉద్యోగాలు కల్పించాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి ప్రైవేటుగా మరి టెండర్ విధానం అనుసరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ దాంట్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి జీవనోపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల కూడా సానుభూతిని తెలియపరుస్తూ సానుకూలంగా స్పందించి, వీరి కోరికలు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రైవేట్ షాపులు వస్తున్నాయో అందులో కూడా వీళ్ళనే కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా జీవనోపాధి దీనివల్లే వాళ్ళు జీవనోపాధి పొందడం జరిగింది. కానీ వేళ ఈ పాలసీ మారడంతో సుమారు 12,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ షాపులైనా పర్వాలేదు, వీరినే దాంట్లో కొనసాగించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే కాంట్రాక్టులు ఎవరైతే ఈవేళ టెండర్లో ఈ మద్య షాపులు పొందగలుగుతారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి, ఇంతకాలం వాళ్ళు షాపుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే కంటిన్యూ చేయమని చెప్పి కూడా ఒక మాట ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా తెలియపరచాలని ప్రభుత్వానికి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.